హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. ఇంకా అన్ని వీడియోలు 1 బై 1 వస్తున్నాయి కదా. ఇంకా ఇది వచ్చేసి ముందు వీడియో కంటిన్యూ అన్నమాట. ఇంకా దర్శనం అయిపోయి ఇక్కడికి వచ్చినాము కదా, పండరీపురంలో కూడా దర్శనం చేసేసుకొని ఇంకా నదిలో దీపాలు వదలాలనేసి ఇక్కడికి వచ్చినాము. అసలు ఎంత బాగుండిందంటే నాకు చాలా చాలా నచ్చిందండి ఈ ఈ మూమెంటు. మనం వాటర్లో మధ్యలోకి వెళ్ళి మరీ దీపాలు వదిలినాము. అదే కార్తీక మాసం టైంలో వచ్చింటే ఇంకా బాగుండు కదా, కానీ మనం ఎప్పుడు వస్తే అప్పుడే వదలాలి అంతే. ఎప్పుడు వచ్చినా ఇంకా గంగమ్మ తల్లికి మనం సమర్పించుకుంటే అదే మనకు 10,000 కదా. అందుకోసం ఇంకా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. మళ్ళీ మళ్ళీ రావాలంటే ఏమో ఆ తల్లి దయ ఉంటే వస్తాంలేండి. కానీ ఇప్పుడైతే వదులుదామనేసి మధ్యలోకి వచ్చినాం. ఇంకా వ్యూ అయితే బాగుంది, అందుకే అంత మంచిగా షూట్ చేసుకుంటున్నాము. అక్కడ పాప కూడా తీస్తుంది వ్యూ, మంచిగా షూట్ చేస్తుంది అన్నమాట. ఇంకా చూడండి చాలామందినే ఉన్నారు ఇక్కడ కూడా. జనాలు చాలా అంటే చాలా ఉన్నారు. చెప్పిన కదా, స్నానాలు చేస్తున్నారు, ఇంకా అన్నీ చేసేసుకుంటున్నారు ఇక్కడే. మేమేం చేయలేదండి, నీళ్ళు అసలు నచ్చలేదు నాకు. చెప్పిన కదా ముందు వీడియోలో కూడా. ఇంకా అదే ఇక్కడ ఇంకా వచ్చేసినాము. మధ్యలోకి ఏమో వచ్చిన తర్వాత కాస్త ఆపమని చెప్పాము ఆయనకి, అదే షిప్ డ్రైవర్ ఏమంటారు ఆయనకి. కొంచెం ఆపమంటే ఇక్కడ 2 పడవలు దగ్గరికి వస్తున్నాయనేసి కొంచెం బ్యాలెన్స్ తప్పుతామని ఆయన కొంచెం లోపలికి జరగమంటున్నారు. అటు ఇటు అదే వాటర్లో బ్యాలెన్స్ ఉండాలి కదా, మనం ఒకే పక్క బరువు పెట్టకూడదు కదా. అదే ఇక్కడ ఇంకా చూడండి, అక్కడేమో ఇస్కాన్ టెంపుల్ అంటే దూరంగా, అంత దూరం తీసుకెళ్ళలేదులేండి. ఇంకా మేము రెడీగా ఉన్నాం. మధ్యలోకి వెళ్ళాక కొంచెం ఆపించుకొని వదులుదామని అక్క మేము అందరం ఆ దీపాలు పట్టుకొని వాళ్ళే అక్కడే మ్యాచ్ బాక్స్ కూడా ఇప్పించుకున్నాంలేండి. ఇప్పించుకొని ఇంకా అక్కడే మధ్యలోనే వెలిగిద్దామనేసి రెడీగా ఉన్నామబ్బా. ఇంకా ఆపితే వదులుతాం దీపాలు నదిలో. ఇంకా ఇక్కడ వ్యూ చూడండి, బ్యాక్ సైడ్ కూడా బాగుంది కదా. వాటర్ అయితే అసలు ఎంత అంటే అంత ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ వదిలినాము, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వాటర్ అంతా కూడా. దీపం పోతుందమ్మా, మళ్ళీ చూడాలంట దీపం ఇదో సాటిస్ఫాక్షన్. ముందు పోతుంది, జాగ్రత్త. అంతే అంతే అంతే. మరి ఇప్పుడు మనం ఎటు పెట్టాలి? దేవుడు ఇటు ఇక్కడే కాదు, అదో అక్క కర్పూరం మీద పెట్టి నా ఫోన్లో అడ్డం కదా ఈ వీడియో. हिलाते रहते, मैं जारा के बोल रही हूँ। नहीं यही रुके थे, लेकिन मैं जारा के बोल के मैं सोचती। అమ్మయ్య వదిలినాము. వెళ్తున్నాయి, మాకైతే కనిపిస్తున్నాయి, మరి వీడియోలో కనిపిస్తున్నాయి లేదో తెలియదు. అక్కడ వెళ్ళేటివి అన్నమాట, అందరివి కనిపిస్తూ ఉన్నాయి. చాలా దూరమే వెళ్ళినాయి. చాలాసేపు మేము అలానే చూస్తూ ఉండిపోయినాం. ఎప్పుడైనా అంతే, మామూలు కార్తీక మాసంలో ఇక్కడ మేము చెరుకట్టెలు వదిలినా, అక్కడ వదిలినా, నదిలో వదిలినా, ఇంకా దీపాలు ఎంత దూరం వెళ్తే అంత దూరం చూస్తూ ఉంటాం. మొన్న రీసెంట్గా కాసింతలలో వదిలింటివి, అవి కూడా అంతే. ఎంత దూరం వెళ్తే అంత దూరం చూస్తూ ఉంటాం. ఎంత దూరం వరకు వెళ్తాయి అనే ఇది మనకు మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని అట్లనే చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా చూడండి అసలు ఎంత బాగుంది కదా, చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే, సూపర్గా ఉంది. మాకు ఇట్లా పడవలో రావడం ఇంకో పెద్ద మెమొరీ. అందరికీ నచ్చింది ఇట్లా రావడం. మాకందరికీ చాలా బాగానే అనిపిస్తుంది అన్నమాట.
చూడండి మొత్తం చుట్టూ అట్లా నించొని షూట్ చేసినాను. కనుచూపు మేరలో ఉంది కదా వాటర్ అంతా కూడా. చాలా బాగుంది. చాలా పడవలే ఉన్నాయి ఇక్కడ. అందరం కూడా పడవలోనే వెళ్తున్నాం అన్నమాట, వెళ్తున్నారు. అట్లా మధ్యలోకి వస్తేనే కదా మనకు బాగా అనిపిస్తుంది. ఇది ఇస్కాన్ టెంపుల్ అంట. ఇంకా అక్కడ వరకు వెళ్ళండి అంటే వాళ్ళు ఇంకా లేదు, మీరు మాట్లాడుకుంది ఇక్కడ వరకే అనేసి మమ్మల్ని, అయినా బాగుందిలేండి. ఇంకా చాలా జనాలు కూడా ఇక్కడ స్విమ్మింగ్ కూడా, పెద్ద లోతు ఏం లేదు, స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. జట్కా అండి ఇక్కడ. మేమైతే భయపడుకుంటూ నేను అక్క గుర్రం పక్కన ఫొటోస్ దిగినాము. భయం వేస్తుంది అసలు, అవి ఏమన్నా అంటాయేమో, నోరెరగనివి కదా. కానీ వాటికి కళ్ళకు గంతలు కట్టింటారంట, అదా కట్టినారు చూడండి. కానీ ఏమో భయం కదా, ఇంకా ఏమంటాయో అనేసి నేను అక్క ఇద్దరం పక్కన నించొని ఒక పిక్ అయితే దిగినాము. ఇంకా కొత్తగా ఉంది కదా మనకు, ఇవి కనపడడం రేరు. ఈ జట్కా బండ్లు ఒకప్పుడు మేము చిన్నగా ఉండే టైంలో ఉండేటివి, ఇప్పుడు లేవులేండి. ఇంకా లంచ్ చేయాలి అనేసి ఎక్కడో ఒక చోట హోటల్ దగ్గర ఆగినాము. పూల మొక్క చూడండి ఎంత బాగుందో. బాగా టైర్డ్ అయిపోయినాము అసలు, కొంచెం ఫ్రెష్ అప్ అవుదాం అనేసి ఇక్కడ అవి ఇంకా ఏవో రైస్ ఐటమ్స్ ఏవో తెప్పించుకున్నాము. ఒక 3-4 రకాలు అయితే తెప్పించుకున్నాములేండి. ఇది జీరా రైస్ అనుకుంటా, అక్క వడ్డిస్తుంది నాకు. ఇంకా అన్నీ తెప్పించుకొని తలా కొంచెం టేస్ట్ చేస్తున్నాం. కర్డ్ రైస్ కూడా కానీ టేస్ట్ లేదు నిజంగా. ఇప్పుడు గుర్తొస్తుంది నాకు, అసలు సరిగ్గా తినలేకపోయినాము. కర్డ్ రైస్ అయితే అంతా ఆయిలే. అసలు ఆయిల్ పోసేసినాడు తిరువాతలో, అస్సలు బాగా. ఇంకా వ్యూ భలేగా అనిపిస్తుంది లైటింగ్ నైట్కి. ఇప్పుడు తుల్జాపూర్ వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఎంత బాగుంది కదా లైటింగ్ అంతా. అట్లనే ఇంకా కార్ కొంచెం కదులుతూ ఉంది. సీట్ మీద పట్టుకొని ఇట్లా షూట్ చేసుకుంటున్నా. అక్క వాళ్ళు సీట్ మీద పెట్టు అంటున్నారు. నేను అట్లే పెట్టి షూట్ చేస్తున్నా. మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని అట్లా కాసేపు పెట్టినాను అనమాట. లైటింగ్ చాలా బాగున్నాయి. అవి లైన్గా కనిపిస్తున్నాయి కదా. ఇంకా మనకు కొంచెం కొత్తగా కనిపిస్తే తీసుకోవాలనిపిస్తుంది నాకైతే. ఇంకా తీస్తాను ఖచ్చితంగా. మనకు అనిపించింది అనుకో తీసేసుకోవాలి అంతే, ఆలోచించకూడదు, ఆగకూడదు. ఇంకా అదే కొంచెం ముందుకేమో వెళ్ళాం, మళ్ళీ రివర్స్ తీసుకుంటుంటే లేదు ముందర ఉంది పదాదారి అనేసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. ఇంకా అక్కడ మేము హైవే ఎక్కినట్లున్నాము, కానీ మళ్ళీ కిందికి వెళ్ళేకి అక్కడ షార్ట్ కట్ ఉంది అని అన్న చెప్తే మళ్ళీ అట్లే ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఇంకా వ్యూ అయితే నాకు చాలా నచ్చిందబ్బా. అదే తీస్తా ఉన్నా. కాసేపు అట్లా తీసి ఇంకా మళ్ళీ మేము ఇంకా ఇప్పుడు మాత్రం ఫోన్ కాల్స్ అంటే అన్న వాళ్ళు ఎప్పుడు వస్తారంట ఇక్కడికి. ఇంకా ఈ మధ్య గ్యాప్లోనే మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ శివాజీది ఒకటి విగ్రహం లాగా ఉండింది, అది షూట్ చేయి అంటున్నారు అక్క వాళ్ళు. నాకేమో కుదరలేదు, వెళ్ళిపోయింది కారు. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ అది ఉంటుంది అనేసి మేమేం ఆపుకోలేదు, జస్ట్ అట్లా చూస్తే రాలే. సరేలే అనేసి ఇంకా వచ్చినాము హోటల్కి. ఇక్కడ హోటల్ ఉంది, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఎంత స్పేసియస్గా కూడా ఉంది. శివాజీ అక్కడ అమ్మవారు, తుల్జాపూర్ అమ్మవారు బాగుంది అనమాట. ఇక్కడంతా హోటల్ మాత్రం చాలా బాగుంది, పెద్దగా ఉందన్నమాట హోటల్. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, లగేజ్ ఉంది కదా, స్టెప్స్ ఎక్కలేము. ఇంకా అందరం వచ్చేసినాము లిఫ్ట్లోకి. పైకి వెళ్ళాలి, బాగా అలసిపోయినాంలేండి, జర్నీ చేసే సగం అలసిపోతున్నాం మేము. ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాం దర్శనానికి. తుల్జాపూర్లో కూడా నైటే వెళ్ళేసి వద్దాము, మార్నింగ్ ఎట్లా ఉంటుందో కదా అనేసి ఇంకా ఇప్పుడే వెళ్దామని కొంచెం రూమ్కి వచ్చి అన్నీ అక్కడ పెట్టేసి. ఫ్రిడ్జ్ ఉందండో ఈ రూమ్లో, మనం ఏం ఫ్రిడ్జ్ వాడతామో చేస్తామో చెప్పండి. కాకపోతే ఉంది, ఏమో సమ్మర్లో అట్లా ఎవరైనా రూమ్లో దిగే వాళ్ళు ఏమన్నా కూల్ డ్రింక్స్ అట్లా తెచ్చుకుంటారు కదా, ఇంకా అందుకోసం బాగుంది. రూమ్ అయితే చాలా స్పేసియస్గా ఉంది, చాలా విశాలంగా ఉంది. వాష్రూమ్ బాగుంది, బెడ్ చాలా పెద్దగా ఉంది. ఇంకా బాల్కనీ కూడా బాగుంది, అంతా బాగుంది. రూమ్ అయితే కబోర్డ్స్ ఉన్నాయి,
ఇంకా అన్నీ చూస్తున్నాం అనమాట. అందరం అటు ఇటు తిరుగుతూ అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాము ఎట్లా ఉంది ఏంటి అనేసి. ఇక్కడ వచ్చేసి బయట అంతా లైటింగ్ పెట్టినారు. ఎదురుగా కూడా హోటలే, దానికి కూడా లైటింగ్ పెట్టినారు. మేమున్న హోటల్ కూడా లైటింగ్ చేసినారు. బాగా అనిపిస్తుంది లైటింగ్ పెట్టేసరికి. అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము బయట కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచొని బాగా అనిపిస్తుందని.